కాంగ్రెస్ పార్టీకి రైతు కూలి ఇద్దరు కూడా రెండు కన్నలాంటి వాళ్ళని చెప్పంటారు. రైతుకు ఏ సౌకర్యాలు అయితే కల్పిస్తున్నామో ఆ సౌకర్యాలు అన్ని కూడా రైతు కూలీలు కూడా కల్పించడం దొరుకుతుందని చెప్పంటున్నారు. ఏ విధంగా మనం అదృష్టం బాల్యకి చనిపోతే మన భార్య పిల్లలకు ఆసరా ఉండడానికి 5 లక్షలు ఇవ్వాలని సంకల్పిస్తున్నామో ఒక నిరుపేద కూలి చనిపోతే ఆ కుటుంబానికి కూడా ఆసరా ఉండడానికి 5 లక్షల రూపాయలు కల్పిస్తామని చెప్పంటున్నారు. ఇది మంచిదా చెడ్డది? ఇవాళ మనకు కొంత ఏముందంటే వ్యవసాయ కూలీలు రావడంతో వాళ్ళు ఇట్లా పని అట్లా చెప్తుండ్రు, మనకు తిప్పరైతుందని చెప్పి ఒక భావన ఉందా? ఎన్ఆర్ఈఎస్ కార్యక్రమం ఏదైతుందో వ్యవసాయానికి అనుసంధానం చేయటం. ఇలా హరితారం చెట్లు పెడితే కూలీలు లెక్క కలుపుతున్నారు. ఎక్కడ బావిలో పుడికలు తిప్పించారు మీకు గుర్తుందో లేదో ఎన్ఆర్ఈఎస్ కూలీలతో. కాంటూరు కందకాలు తవ్వినని చెప్పంటున్నాను నేను, భూముల లెవెలింగ్ చేసినామని చెప్పంటున్నాను నేను. మా శేఖర్ ఇంకా పాత్రికేయుడు సోదరుడు గుర్తుండాలి, ఆయనకు కొత్త పిల్లలను తెలిసిన తెలియకున్నారా మట్టి పోసినాం. ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, రాహుల్ గాంధీ యొక్క డిక్లరేషన్ వరంగా ఎన్ఆర్ఈఎస్ కార్యక్రమాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ ప్రతి ఎకరాకి ఏదైతుందో కనీసం ఒక 20 కూలీలు, ఆర్థిక ఆదాయాన్ని ఏదైతుందో మనకు మినహాయింపు భారం తగ్గే విధంగా ఆలోచన చేయటం. అంటే మనకి 20 కూలీలు అంటే ఎంత అయితే 20 × 250 రూపాయలు, కనీసం 5,000 రూపాయలు. రైతుకు ఒక 5,000 రూపాయలు ఏదైతుందో మనకు ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుంది అనుసంధానం చేయడంతో. రైతు కూలీకి ఏదైతుందో ప్రస్తుతం ఉన్న 110 దినాలకు అదనంగా ఈ కూలీలు ఏదైతుందో వాళ్ళని అభివృద్ధి చేయబడతాయి. మరి ఈ ఆలోచన టీఆర్ఎస్ ఎందుకు ఎత్తలేదే? ఈ ఆలోచన భారతీయ జనతా పార్టీ ఎందుకు అమలు చేస్తలేదని చెప్పంటూ నేను. ఇక సోనియా ఎక్కడ పుట్టిందంటారా? సోనియా గాంధీ మనం ఎక్కడ పుట్టిందో కానీ ఇలా భారతదేశంలో ఉన్నట్టుగా నిరుపేద వర్గాలు ఆకలికి అలమటించకూడదు, వాళ్ళు ఉపాధి కొరకు ఏదైతుందో ఇబ్బందులు పడకూడదు అని చెప్పని ఎన్ఆర్ఈఎస్ కార్యక్రమం రూపొందించిన ఘనత సోనియా గాంధీ అని చెప్పంటున్నాను. మీరు ఏ ఊరికైనా కూడా అని చెప్పంటున్నాను. పాప ఆడవాళ్ళు కూడా లావులు దొరుకుతుండ్రు ఇప్పుడు. వాళ్ళకి ఎందుకంటే పనికి ఏదైతుందో చీరలకు అటు ఇటు సాతాయని చెప్పని దాని మీదకి లావులు దొరుకుతుండ్రు. రాగా మీరు చూడండి, ఎవరైనా చూడండి చెప్పి అంటున్నా. ఏ ఊరికైనా 50-100 కంటే తక్కువ మంది కూలీలు కనబడాలని చెప్పి అంటున్నాను. ఇది ఎవరు రూపొందించిన కార్యక్రమమే? కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ అంటే సోనియమ్మ. ఆమె లేక నువ్వు లేకుండా కాంగ్రెస్ ఉన్నాదో ఇక్కడ? మేము ఎన్ని పెద్దరికాలు చెప్పినా మళ్ళీ నువ్వే కదా మన దిక్కు. కక్కుర్తి కోసం తప్పని ఎందుకు కోసం పెడతావే? ఇందుకేనా మేము తెలంగాణ తెచ్చుకునేది? ఇవాళ రుణమాఫీ మా మిత్రుడు చెప్పాడు, 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ అంటే మొత్తం జాతీయ స్థాయిలో 72,000 కోట్ల విలువ చేసేటువంటి ఒక అప్పు. రైతులను రుణవిముక్తులు చేయాలనే ఒక భావనతోని ఏకమొత్తంగా ఎవరు కూడా అనుకోలేదు. కాంగ్రెస్ వాళ్ళు అప్పులు మాఫీ చేస్తే ఎవరు అనుకోలేదు. మనం ఎన్నికలు చెప్పలే కదా, అది ఎన్నికలు చేసే వాగ్దానం కాదది. అయినప్పటికీ కూడా దేశంలో రైతులను రుణవిముక్తులు చేయాలనే భావనతోని ఎందుకంటే చౌదరి చరణ్ సింగ్ చేసి చెప్పంటున్నాను, దేవిలాల్ చేసిందని చెప్పంటున్నాను. మళ్ళీ చేసింది ఎవరు అంటే సోనియా గాంధీ చేసింది. సోనియా గాంధీ చేసిందని చెప్పండి. ఆమె రైతు బిడ్డ కాకున్నప్పటికీ కూడా 4 ఏళ్ళు కడుతున్నాయే. 1,00,000 రూపాయలకి ఏదైతుందో 34,000 దాకా మాఫైనాయి. 34,000 దాకా. ఈ ఏడాది అయితే ఎన్నికలైతే మళ్ళీ ఏడాది దినానికి ఏదైతుందో కొత్త సర్కార్ వస్తుంది. ఇవాళ డేట్ చూసుకో, ఏం డేట్ ఇవ్వాల? ఇవాళ 8వ తారీఖు కదనే. మళ్ళీ ఉగాది లోపల ఏదైతుందో ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నది. మీ అందరి దయ అభిమానం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. 1,00,000 కాదు, మీరు ఎంత బాకీ ఉంటే అంత 2 లక్షల రూపాయల దాకా ఏకమొత్తం రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. మేము గతంలో చేసాం. మా విషయం తెలియజేస్తా. రేపు మా ముఖ్యమంత్రి ఎవరైనా కాదు, మా ముఖ్యమంత్రి ఎవరైనా కానీ ఇది రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానం 2 లక్షల రూపాయల వరకు ఏకమొత్తం రుణమాఫీ చేయక మా బాధ్యత అని చెప్పండి.
వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర మిషన్ భగీరథ అని చెప్పి అంటున్నా. ఎవరైనా దాగుతున్నారా మిషన్ భగీరథ నీళ్ళు ఈ ఊళ్ళే? ఏంటి తాగుతున్నావా? అంత దుర్దొస్తుంది. ఇవాళ ఆనాడు చెప్తున్నాను, నాకు ఇప్పటి గుర్తుందన్న, నేను శాసనసభ్యుడిగా ఉన్ననాడు ఆ తాటిపల్లిలో నిర్మాణం చేపట్టబడ్డటువంటి యొక్క సామూహిక మంచినీటి రక్షణ పథకం కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్, కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్ అని చెప్పంటున్నా, CPWS. నీ తాటిపల్లి కానీ, బలవంతపూర్ కానీ, మల్యాల కానీ, రామన్నపేట కానీ, నూకపల్లి కానీ చెప్పంటున్నాయి, కొడిమేల కానీ, పూడూరు కానీ చెప్పంటున్నాను. ఇలా రెండు మండలాలు చెప్పంటున్నాను. ఊరూర బాయిలు తగ్గించి త్రాగునీటి సౌకర్యం కల్పించడమే కాదు, మంచినీటి సౌకర్యం కొరకు ఏదైతుందో రక్షిత మంచినీటిని ఊరూర కల్పింపజేసినటువంటి ఘనత ఆనాడు కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను. ఇలా భగీరథ వచ్చినాక అది వీకింది, తీసేసిండు. ఇలా భగీరథ నీళ్ళ ఏమైతుంది? మనం తాగడానికి ఏదైతుందో డబ్బా నీళ్ళు కొనుకొచ్చుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ఇంతమంది ఉన్నారు చెప్పండి అన్న, ఎవరైనా డబ్బా నీళ్ళు తాగుతున్నా భగీరథ నీళ్ళు తాగుతున్నారే? డబ్బా నీళ్ళు 20 రూపాయలు డబ్బా వస్తుంది. ఉన్న ధర చెప్తే 20 రూపాయలు డబ్బా వస్తుంది. ఒక ఊళ్ళే దీన్ని ఏమంటారు, ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ పెడితే ఎంత ఖర్చు అవుతుంది? ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 5 లక్షల రూపాయలు దానికి రూమ్, 5 10 లక్షల రూపాయలు. 10 లక్షల రూపాయలతోని ప్రతి గ్రామం ఏదైతుందో శుద్ధి చేసినటువంటి ఒక త్రాగునీటి అందింపజేసే అవకాశం ఉన్నది. అందరు తాగే నీళ్ళు గమే తాగుతున్నారు. 2 లక్షలకే టీకెట్ పోనీ కమిషన్లు టిఆర్ఎస్ గవే తాగుతున్నారు, కాంగ్రెస్ గవే తాగుతున్నాం. మా ఎన్ఆర్ఎస్ కూలీల ఆడబిడ్డలు కూడా ఏదైతుందో పనికి పోతే డబ్బల్ నీళ్ళ కొనుక్కొని పోతున్నారు, తప్ప ఏదైతుందో భగీరథ నీళ్ళు తాగుతున్నారు ఎవరన్నా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.